ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రేపు నాగర్ కర్నూలు జిల్లాలో జరగనున్నటువంటి రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేశామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు నియోజకవర్గం, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు 7 మండలాలు జరుగుతాయని చెప్పేసి వెంట్లవెల్లి, కోడేరు, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, బిజ్నపల్లి, నాగర్ కర్నూలు, తిమ్మాజిపేట ఈ 7 మండలాల్లోని 151 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని, దాంట్లో ఇప్పటికి 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 147 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుపుతున్నట్లు, దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి ఈరోజు వివిధ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ల ద్వారా సిబ్బందికి చేశామని చెప్పేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఎన్నికల్లో 6,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు కూడా కలెక్టర్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో సిబ్బంది తీసుకున్నటువంటి మెటీరియల్ను 1-2 సార్లు చూసుకొని తమ రూట్లలో కేటాయించినటువంటి బస్సులలో తమ పోలింగ్ స్టేషన్ల వద్దకు వెళ్ళి ఈ రోజే పూర్తి స్థాయిలో ఆ మెటీరియల్ను సరి చేసుకోవడంతో పాటు అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలని చెప్పేసి కూడా కలెక్టర్ సిబ్బందిని ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ఎంపీడీఓలంతా కూడా పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. 1 గంట వరకు ఎవరు లైన్లో నిల్చున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళకు ఓటు హక్కు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి, 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పేసి, మేజర్ గ్రామ పంచాయతీలకు ఎక్కువ సమయం తీసుకుంటుందని చెప్పేసి, దానికోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కేటాయిస్తున్నామని చెప్పేసి, సమస్యాత్మక గ్రామాలను 82 గ్రామాలుగా గుర్తించామని చెప్పేసి, అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుతో పాటు అని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా రేపు జరగనున్నటువంటి రెండవ విడత ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సమస్యలు తలెత్తకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.